రోజు రోజుకి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పచ్చ బ్యాచ్ రెచ్చిపోతున్నారని చెప్పుకోవాలి. ఎక్కువగా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారు. నగరిలో అంటే చిత్తూరు జిల్లా నగరిలో పచ్చ బ్యాచ్ ఓవర్ యాక్షన్ అయితే మరీ ఎక్కువైపోయింది. దీనిపైన మాజీ మంత్రి రోజా కూడా సీరియస్ అయ్యారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ పచ్చ బ్యాచ్ అనమాట. కవింపు చర్యలకు పాల్పడుతూ దాడులు కూడా చేస్తున్నారు. తాజాగా నగరిలో టీడీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రవర్తించారు. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. నగరి పట్టణంలో మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, తర్వాత మాజీ మంత్రి రోజా సహా కార్యకర్తలు ఉన్న ఫ్లెక్సీలను చించేసి పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటనపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలను చింపేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె కోరారు పోలీసుల్ని. మాజీ మంత్రి అయిన మా ఇంటి దగ్గరే ఇలా రక్షణ లేదు అంటే ఇంకా ప్రజలకి ఇంకెంత రక్షణ ఉందో ఆలోచించండి అంటూ కూడా పోలీసులపై కూడా ఆమె సీరియస్ అయ్యారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంపై ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే మేము భయపడేది లేదు. మీరు ఇలాంటివి ఎన్ని చేసినా కూడా మేమైతే మిమ్మల్ని వదిలిపెట్టము. తప్పు చేసిన వారికి తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్షిస్తాము. ఇంతకింత 100 రెట్టింపులు ఇస్తామంటూ కూడా మంత్రి రోజా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చింది. ఒక్కసారి ఈ ఫ్లెక్సీ కూడా చూడండి. ఇది మాజీ మంత్రి రోజా ఇంటి ముందర జగన్ ఫోటో అండ్ రోజా గారి ఫోటో, కార్యకర్తల ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే ఈ ఫ్లెక్సీని చించేశారు టీడీపీ కార్యకర్తలు అంటూ కూడా ఈ ఫ్లెక్సీ మీద మాజీ మంత్రి రోజా గారు చాలా సీరియస్ అయ్యారు. మరి దీనిపైన చూడాలి కూటమి ప్రభుత్వం స్పందిస్తుందా లేదా, పోలీసులు మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకొని మరి చింపిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా, లేకుంటే పచ్చ బ్యాచ్ కదా అని మరి దీన్ని చూసి మరి వదిలేస్తారా పోలీసులు చూడాలి. ఎందుకంటే ఒక మాజీ మంత్రి ఇంటి దగ్గరే రక్షణ లేకపోతే ఇంకా ప్రజలకి ఏం రక్షణ ఉంటుందనేది కూడా ఇప్పటికే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.